సరే హీటింగ్ ఎలిమెంట్ మీకు గీజర్ హీట్ అవుతుందంటే ఇది ఒక్కటే. ఓకే. ఇంక మిగతా మీకు అంత భారీ లెవెల్లో కనిపించేదంతా గీజర్ ఆ కాదు, డోమ్ అంతా అది అది ఒకటి. డమ్మీ. ఆ! ఇది ఒక్కటే అండి. దీని ఇది ట్యాంక్ లో ఉంటది ఆ! అనమాట. ఇది వచ్చేసరికి ఇక్కడ పవర్ సప్లై ఇస్తారు ఇక్కడ. హ్మ్. ఇది వచ్చేసరికి నికిల్ తో తయారవుతుంది లోపల. ఈ రాడ్ ఇది మధ్యలో ఉంటది అనమాట. ఓకే. దానికి మెగ్నీషియం ఆక్సైడ్ అని ఒక పౌడర్ ఉంటుంది. హ్మ్. పవర్ మధ్యలోంచి ప్రవహిస్తుంది. హ్మ్. మధ్యలో వచ్చేసరికి మెగ్నీషియం ఆక్సైడ్ ఉంటుంది. హ్మ్. అంటే ఇది పైన కనిపించేదంతా కూడా ఇన్సులేటెడ్ మెటీరియల్, అదే మీకు ఇన్సులేషన్ అనమాట. ఆ షాక్ మనకు రాకుండా ఆ! ఉండడానికి. దీంట్లో ఇది ఇక్కడ నుంచి హీట్ జనరేట్ అవుతుంది. హ్మ్. హీట్ ని మెగ్నీషియం ఆక్సైడ్ ద్వారా ఈ రాడ్స్ ద్వారా బయటకు వచ్చి వాటర్ని బాయిల్ చేస్తుంది. ఓకే. ఇది ఎప్పుడైతే ఇది వచ్చేసరికి మెటల్, హ్మ్. ఇది 0.5 mm 0.3 mm థిక్నెస్ తో తయారు చేస్తారు. ఈ పైప్ చూసారు ఇక్కడ, అవును. దీంట్లో థర్మోస్టాట్ పెడతారు. ఈ రెండిట్ల మధ్యలో టెంపరేచర్ చెక్ చేయడానికి. హ్మ్. ఈ టెంపరేచర్ ఇప్పుడు మీరు ఇందాక బ్లాస్ట్ అవుతుంది అన్నది దీని వల్లే అనమాట. Hmm. ఇది ఫెయిల్ అవుతేనే బ్లాస్ట్ అవుతుంది. ఓకే. ఇది ఎప్పుడైతే ఈ రాడ్ ఉంది, Hmm. ఈ రాడ్ ని మనం యూజ్ చేస్తూ ఉంటాం, సంవత్సరాల తరబడి యూజ్ అవును. చేస్తానే ఉంటాం. సంవత్సరాల తరబడి. అవును. మీరు ఏదైనా వస్తువు తీసుకోండి, హ్మ్. మీరు ఏదైనా వస్తువు దానికి ఒక లైఫ్ అంటూ ఉంటుంది, షెల్ఫ్ లైఫ్ అంటూ ఉంటుంది. అది మీరు వాడగా మీకు క్లాత్ అయితే చిరిగిపోద్ది, మీకు మెటీరియల్ అయితే అరిగిపోతుంది, హ్మ్. మెటల్స్ అయితే అరిగిపోతాయి. ఇది కాపర్తో చేసి ఉంటుంది. కాపరు, స్టీలు లేదా అల్యూమినియంతో. హ్మ్. ఇవన్నీ కూడా మీకు వాటర్లో హై టెంపరేచర్స్ వల్ల ఎక్స్పెండ్ అవుతూ ఉంటాయి. హ్మ్. ఎక్స్పెండ్ అయ్యి క్రాక్స్ వస్తాం. హ్మ్. అండ్ వాటర్ లేకుండా ఆన్ చేసినా కూడా క్రాక్స్ అవును. వస్తూ అవును. ఉంటాయి. హ్మ్. ఆ, ఇవేమవుతుందంటే ఒక 6 months బాగానే పనిచేస్తుంది, 1 year బాగానే పనిచేస్తుంది, 2 years బాగానే ఆ! పనిచేస్తుంది. ఆ తర్వాత అయినా సరే దీని లైఫ్ అయిపోయింది కదా. హ్మ్. ఇప్పుడు గీజర్ ఆన్ చేసి స్విచ్ ఆన్ చేసుకుని వెళ్తారు. హ్మ్. ఇది ఓపెన్ అయింది, హ్మ్. దీని లోపలే పవర్ సప్లై ఉంది. హ్మ్. పాజిటివ్ నెగిటివ్ పవర్ సప్లై ఇక్కడే ఇస్తున్నాం, హ్మ్. దీని లోపల ఉంది. ఇది షాక్. ఇది ఎక్కడ ఉంటది? హ్మ్. వాటర్లో వాటర్‌లో ఉంటుంది. ఉంటుంది. మనం ట్యాప్ తిప్పేసరికి దాని ద్వారా మనకి వచ్చి మనం ఇంకా ఎటు ఎస్కేప్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉండవు అనమాట. అవును. స్పాట్ ఇది అవుతుంది ఎంత డేంజర్ అసలు. అసలు. ఏమో. యెస్. ఖచ్చితంగా అండి. అయితే ఒక 3, 4 ఇయర్స్ మీరు చెప్పినట్లు 15-20 లీటర్స్ ఆఫ్ ఇది కొనుక్కుంటే ఒక 2, 3 ఇయర్స్ మాత్రమే దాన్ని వాడుకోవచ్చు. అలా అని కాదు, 15 to 20 లీటర్స్ది తీసుకుని కూడా ఆ! నేనేమంటున్నానంటే, మీరు ఎప్పుడైతే బాత్కి వెళ్తారో ఆ హ్మ్. బాత్కి ఒక 5 to 10 minutes ముందు ఆన్ చేసుకుని మీరు హ్మ్. వెళ్ళే ముందు ఆఫ్ చేసుకుని మీరు హ్మ్. ఎంజాయ్ చేయొచ్చు. హ్మ్. నేను మొత్తం అవాయిడ్ చేయమని అంటలేదు, యెస్. ఎందుకంటే యెస్. అది కంపల్సరీ అయిపోయింది హ్మ్. గీజర్ అన్నది. యెస్. ప్రస్తుతం ఉన్న రోజుల్లో మనం దానికి తగ్గట్టు మన హ్మ్. సేఫ్టీకి మనం చూసుకుంటూ జాగ్రత్తగా వాడుకుంటే ఏదైనా సేఫే. యెస్. అసలు దాంట్లో ఏం గ్యాస్ ఉంటది? అది అంత ప్రాణాంతకమా? సనత్ నగర్‌లో చూసాం గ్యాస్ లీక్ అయ్యి ముగ్గురు చనిపోవడం జరిగింది. దీంట్లో గ్యాస్ లీక్ అవ్వడం అంటూ ఏముండదు. గ్యాస్ సెపరేట్‌గా ఏముండదు ఇందులో. ఓకే. ఓన్లీ ఈ హీటింగ్ ఎలిమెంట్ ఒక్కటే ఉంటది. ఆ! దాంట్లో ఏమి ట్యాంక్ ఉంటది. ఈ ప్రెషర్ బిల్డప్ అయ్యి హ్మ్. ఓవర్ టెంపరేచర్ అనేది వచ్చేస్తది. హ్మ్. అది టెంపరేచర్ ఎక్కువ ఉండి, అంటే ఆ వాష్‌రూమ్‌లో అక్కడ ఆ! ఉండడం వల్ల ఆ! అది హై స్ప్రెడ్ అవుతది. ఓకే. హై టెంపరేచర్‌గా స్ప్రెడ్ అయ్యి హ్మ్. కొంచెం వాళ్ళకి ఆ టెంపరేచర్ స్టీమ్ ఉంటది కదా, హ్మ్. అవును. ఓవర్ స్టీమ్ వచ్చినట్టు ఇది కూడా హై టెంపరేచర్ రావడం వల్ల కొన్ని కేసెస్‌లో వాళ్ళ బాడీ రెసిస్టెన్స్ బట్టి వీటిని బట్టి హ్మ్. ఇబ్బంది అవ్వచ్చు. యెస్. అంతే. అయితే సార్ ఇప్పుడు గీజర్‌ని ఫిట్ చేసే ప్లేస్ ఏదైతే ఉంటుందో దానికి కూడా ఏమైనా మెజర్స్ అనేవి ఉంటాయా? యాక్చువల్లీ గీజర్స్‌ని అందరూ బాత్రూమ్‌లో ఆ! ఫిక్స్ చేస్తారు. ఆ! అది కూడా ఒక 6 feet హైట్, అబోవ్ 6 feet హైట్‌లో ఫిక్స్ చేస్తా ఉంటారు. అవును. యాక్చువల్లీ అది కరెక్ట్ ప్లేస్ కాదు. హ్మ్. యాక్చువల్లీ ఎవరైనా అంటే ఇప్పుడు ఏంటంటే పాతవి ఉన్నాయి కాబట్టి ఫిక్స్ చేసేసుకుంటున్నారు. హ్మ్. ఎవరైనా కొత్త కన్స్ట్రక్షన్‌గా చేసుకునే వాళ్ళైతే కనుక హ్మ్. దానికి సెపరేట్‌గా హ్మ్. మాయిశ్చర్ రాకుండా ఏమన్నా ఉన్న ప్లేస్‌లో బయట ఒక బాత్రూమ్‌కి అవుట్ సైడ్ హ్మ్. ఏమైనా ఫిక్స్ చేసుకుంటే బెటర్. ఎందుకంటే గీజర్‌ని లోపల పెడుతున్నారు. మీరు స్నానం హీట్ హ్మ్. హాట్ వాటర్‌తో స్నానం చేస్తున్నారు. హ్మ్. వాటర్ ఎవాపరేట్ అయ్యి ఆ! ఆ ఎవాపరేట్ అయ్యింది మళ్ళీ దానికి గీజర్‌కే పడతది. ఆ! దాని ద్వారా ఎలక్ట్రిక్ షాక్ దాని ద్వారా కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట. ఓకే. ఎందుకంటే ఓకే. ఇది ఎలక్ట్రికల్‌ది స్ప్రెడ్. యెస్. దానికి వాటర్ గుడ్ కండక్టర్. యెస్. ఆ గుడ్ కండక్టర్ ఎందుకంటే స్ప్రెడ్ ఇప్పుడు వెళ్ళింది ఎవాపరేట్ ఇక్కడ పట్టుకుందంటే ఇక్కడ ఈ 2 కలవచ్చు. హ్మ్. షార్ట్ సర్క్యూట్ అవ్వచ్చు. హ్మ్. అయితే బాత్రూమ్‌లో హైట్ కూడా చాలా మెజర్ చేస్తూ ఉంటారు కదా! అంటే ఈ మధ్య కాలంలో ఏంటంటే బాత్రూమ్‌లో కూడా సీలింగ్ చేయించడము, రకరకాల లైట్స్ పెట్టడం అలా చేస్తూ ఉన్నారు. అంటే హైట్ అనేది ఇంతనే ఉండాలి. సీలింగ్ ఉన్న దానికి ఉండొచ్చా లేదా? హైట్ అన్నది మినిమం వచ్చేసరికి అబోవ్ 8 feet ఉంటే బెటర్. హ్మ్. ఎందుకంటే అక్కడ వచ్చేసరికి హ్మ్. మీకు ఎలక్ట్రికల్ ఏది వాడినా గానీ హ్మ్. ఒక ఒక స్విచ్ బోర్డ్ ఉందంటే దానికి ప్రాపర్ మెజర్మెంట్స్ ఉంటాయి. హ్మ్. ఒక గీజర్ వాడుతున్నాం దానికి ప్రాపర్ మెజర్మెంట్స్ ఉంటాయి. హ్మ్. లైట్ ఉన్నదంటే లైట్, ఫ్యాన్ ఇవన్నీ డేంజరస్ కాదండి ఇప్పుడు. హ్మ్. ఎందుకంటే మనం టచ్ చేసి హైట్‌లో ఉంటాం. యెస్.
గీజర్ ఎందుకు డేంజరస్ అంటే మనం టచ్ చేసే హైట్లో లేకపోయినా ఉమ్, వాటర్ బాడీ ద్వారా మన దగ్గరకు వచ్చేస్తుంది ఉమ్, సప్లై అన్నది. ఉమ్. దాని గురించి గీజర్ డేంజర్ అన్నమాట. ఎస్. ఇది అపార్ట్మెంట్ కల్చర్లో ఇందాక నేను మాట్లాడినప్పుడు మీరు అన్నారు. సో ఎక్కడ అంటే ఆ ఫ్లాట్స్లో ఎక్కడ గీజర్ ప్రాబ్లం వచ్చినా కానీ సో మిగతా ఫ్లాట్స్ అన్నిటికీ కూడా వస్తుంది అని, అది ఎలాగా? అది ఎలాగంటే ఇప్పుడు అపార్ట్మెంట్ టూ పార్టిషన్స్ టూ పోర్షన్స్ ఉంటాయి. ఇటు ఒక పోర్షన్ ఇటు ఒక పోర్షన్. ఇటు ఒక పైప్ లైన్స్ ఉంటాయి, ఇటు ఒక పైప్ లైన్స్ ఉంటాయి. ఒక 10 ఫ్లోర్స్ ఉందనుకోండి, ఇటు ఒక పైప్ లైన్ వెళ్తుంది, ఇటు ఒక పైప్ లైన్ వెళ్తుంది. కానీ పైప్ లైన్ కామన్, అందరికి పైప్ లైన్ కామనే, గీజర్ ఒకటే ఉంటుంది. దానివల్ల అంటే గీజర్ ఎక్కడ ఫెయిల్ అయినా సరే ఈ పైప్ లైన్ ద్వారా ఈ వాటర్ బాడీ ద్వారా వచ్చి షాక్ కొట్టే అవకాశాలు ఉన్నాయి. ఒక ఇన్ కేస్ ఒక 9th ఫ్లోర్ లో షాక్ ఫెయిల్ అయింది గీజర్, పవర్ సప్లై హెవీగా వస్తుందంటే ఇటు పై వాళ్ళకి 10th ఫ్లోర్ వాళ్ళకి కొడుతుంది, గ్రౌండ్ ఫ్లోర్ వాళ్ళకి కూడా వస్తుంది షాక్. అంటే ఆ షాక్ అంటే అంత లాంగ్ క్యారీ వెళ్ళేసరికి కొంచెం తీవ్రత తగ్గొచ్చు కానీ షాక్ అయితే కొడుతుంది. ఓకే. జనరల్ గా కూడా ట్యాప్స్ షాక్ కొడుతూ ఉంటాయి కదా, సో అది కూడా ఈ గీజర్ వీటి ఇన్సిడెంట్. అండ్ కొంతమంది ఎర్తింగ్ న్యూట్రల్ ప్లేస్ లో ఎర్త్ ప్లేస్ లో న్యూట్రల్ ఇవ్వడం వల్ల కూడా అలాంటి షాకులు కూడా వస్తూ ఉంటాయి. ఓకే, చాలా డేంజర్ అయితే. ఖచ్చితంగా అండి జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకున్నాము. సో అది మెజర్ ఎలా ఉండాలి, ఇప్పుడు మీరు అన్నారు గీజర్ బయట కూడా పెట్టొచ్చని, అలాంటి ఆప్షన్ ఉండేలాగా ఇంకా కన్స్ట్రక్షన్ అనేది చేసుకోవాలని కోరుకున్నామండి. అది చిన్నదండి, ప్రికాషన్స్ ముందే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసినప్పుడు తీసుకుంటే బెటర్. ఇంకా పాతగా ఉన్న వాళ్ళైతే ఇంకేం చేయలేరు, ఉన్నదాన్ని ఇట్లా సేఫ్ గా వాడుకోవడమే. కొత్త వాళ్ళ మట్టుకు కొన్ని జాగ్రత్తలు తీసుకుని దానికంటూ ఒక ప్రాపర్ గా డెడికేట్ గా ప్లేస్ కేటాయించుకుంటే బెటర్. మనం ప్లగ్ అనేది పెట్టి ఉంచుతాం కదా, అలా ఉంచొచ్చా అంటే కొన్ని సిచ్యువేషన్స్ లో అక్కడ ఏంటంటే వైరింగ్ ఇష్యూస్ ఉంటే ఉంచకూడదు. నార్మల్ గా అయితే కనుక కామన్ గా అందరి దగ్గర పెట్టే ఉంటది. అవును. కానీ గీజర్ విషయంలో ఏంటంటే మీకు అక్కడ న్యూట్రల్లో లీకేజ్ వచ్చినా మీకు ఇక్కడ షాక్ కొట్టే అవకాశాలు కూడా ఉంటాయి. ఉంచకుండా ఉంటే బెటర్. కానీ ఏంటంటే గీజర్కి అందరు స్విచ్ పెడతా ఉంటారు. స్విచ్ కాకుండా 2 పోల్ ఎంసీబీ ఉంటుంది, అది పెట్టుకుంటే బెస్ట్ అండి స్విచ్ కన్నా. అంటే ఎందుకంటే స్విచ్ వచ్చేసరికి ఫేజ్ ని ఆఫ్ చేస్తారు, న్యూట్రల్ ఆఫ్ చేయరు. కొన్ని సిచ్యువేషన్స్ లో లీకేజ్ కరెంట్లు జనరేట్ అయ్యి అంటే హెవీ షాక్ కాదు కానీ కొంచెం తిమ్మిరి ఎక్కడం ఇట్లాంటివి వస్తూ ఉంటాయి. ఎస్ అండి, ఖచ్చితంగా. సో దీనికి స్టెబిలైజర్స్ అలాంటివి ఏమి ఉండవు కదా, సో ఎప్పుడైనా పవర్ ఎక్కువ వచ్చినప్పుడు అది ఏమైనా జరగడం అట్లా ఏమైనా ఉంటుందా? ఒక్కోసారి ఫ్లక్చువేట్ అవుతా ఉంటుంది కదా. దీనికి వచ్చేసరికి ఒకటేనండి, ఏమున్నా కానీ సేఫ్టీ ముఖ్యం గీజర్ విషయంలో. మనం ఏంటంటే సేఫ్టీ తీసుకోండి ఏదో కాపాడుతా అన్నది కాదు, మన జాగ్రత్తలో మనం ఉండడం ముఖ్యం. ఎస్, ఖచ్చితంగా అండి. సో ముందు ఈ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ గురించి మరిన్ని వీడియోస్ అయితే చేద్దాము, అవేర్నెస్ అయితే కల్పిద్దాము ప్రజలకి. చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. ఈ మెజర్స్ అన్ని పాటిస్తూ అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుందాం. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.